యోగాసన భారత్లో వచ్చే మొదటి 5 ఆసనాస్, కంపల్సరీ ఆసనాస్ ఇక్కడ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. ఇది యోగాసన భారత్ నుండి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆసన ఉత్తానాసన, పాదహస్తాసన అంటాం. కింద హ్యాండ్స్ పెడితే బ్యాక్ హ్యాండ్స్ పెట్టుకోవాలా. ప్రతి ఒక్క ఫింగర్ లుక్స్, బ్రీతింగ్ ఎఫిషియన్సీ ఫర్ స్టమక్, అబ్డామిన్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఇక్కడే కాదు, ఆసన ప్రతి ఒక్కటిలోనూ. ఆసన ప్రారంభ స్థితి నుండి ఆసన క్లోజింగ్ అయిన తర్వాత కూడా ప్రణామ నమస్కార స్థితిని మనం తెలియజేయవలసి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఆసన ఉష్ట్రాసన, క్యామిల్ పోజ్. సెకండ్ ఆసన పొజిషన్ చూడండి, సిట్టింగ్ పొజిషన్ కానీ ప్రణామ స్థితి కానీ. ఫింగర్స్ పొజిషన్ చూడండి, బ్యాక్వర్డ్ బెండింగ్, లుక్స్, బ్రీతింగ్, డ్రెస్ కోడ్, పొజిషన్, ఆసన మూమెంట్, మౌంటింగ్, డిస్మౌంటింగ్ ఆల్సో. అదేవిధంగా థర్డ్ ఆసన వక్రాసన. పొజిషన్ ఆపోజిట్ హ్యాండ్, ట్విస్టింగ్ బాడీ, లుక్ బ్యాక్వర్డ్. చూడండి, ఫుట్ టు హ్యాండ్స్ దగ్గర, పాదాల దగ్గర హ్యాండ్ ఉండేటట్టు, బ్యాక్ హ్యాండ్ ఉండేటట్టు, బాడీ ట్విస్టింగ్ ఉండేటట్టు, టోస్ మళ్ళీ ప్రెస్ చేసేటట్టు ఉండాలి. టోస్ ముందుకు ఉండాలి. ఫ్రీగా వదిలేస్తారు హ్యాండ్స్. దానివల్ల 0.25 తగ్గుతూ ఉంటాయి మార్క్స్. వృక్షాసన, కంపల్సరీ ఆసనాస్లో వృక్షాసనం ఒకటి. ఇవంతా సీరియల్ ఆసనాస్, సిలబస్. పొజిషన్, స్థితి, హ్యాండ్స్ పొజిషన్, లెగ్స్ పొజిషన్, స్టెబిలిటీ, బ్రీతింగ్ పవర్ అన్నీ కూడా కంట్రోల్ ఉండేటట్టు బ్యాలెన్సింగ్ చేస్తూ ఉండాలి. రిలాక్సింగ్ స్థితి అంటే డిస్మౌంటింగ్. స్ట్రైట్గా పడుకోవడం, చేతులు ఫ్లోర్కి తాకడం, అరిచేతులు ఫ్లోర్కి ఉండడం, బాడీ స్ట్రైట్గా ఉండడం, 45 degrees యాంగిల్ పైకి లేవాలి. టోస్ ముందుకు చూడాలి, అంటే పైకి చూడాలి. అంటే 45 degrees ఏ విధంగా ఉన్నా అటు విధంగా ఎంత వీలైతే అంత పెట్టాలి. ఉత్తాన పాదాసన, స్టెబిలిటీగా ఉండేటట్టు. మనకి ఇచ్చిన టైం ఎంత? 45 seconds. రిలాక్స్. డిస్మౌంటింగ్ టైం కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది.